డాగ్స్ కరిస్తే రేబీస్ వస్తాయని చెప్పి మనందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒకసారి డాగ్ కరిచిన తర్వాత ఆన్ టైంలో కానీ వ్యాక్సిన్ తీసుకోకపోతే ఇలా ఉంటుంది సిచ్యువేషన్. అండ్ నెక్స్ట్ ఇలాంటి సెనారియోస్ ఎప్పుడు జరుగుతాయంటే ఈ వర్షాకాలం టైంలోనే జరుగుతాయి మోస్ట్లీ. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్ట్రీట్ డాగ్స్, రోడ్ల మీద తిరిగే ఈ స్ట్రే డాగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సరైన షెల్టర్ ఉండకపోవడం, ప్రాపర్ ఫుడ్ దొరికే ఛాన్సెస్ తగ్గిపోవడం, ఇంకా మల్టిపుల్ ఫైటింగ్స్ జరగడం డాగ్స్ గ్రూప్స్లోనే, వాటిల్లో అగ్రెసివ్నెస్ పెంచుద్ది ఈ వర్షాకాలం సీజన్. ఇప్పుడు నేను చెప్పేదానికి పర్ఫెక్ట్ ప్రూఫ్ ఒకటి ఉంది. అదేనంటే కబడ్డీ నేషనల్ ప్లేయర్ కాలువలో పప్పి పడిందని చెప్పి దాన్ని తీయడానికి అని చెప్పి రెస్క్యూ మిషన్ లా చేశాడు. తీసి దాన్ని పక్కన పెట్టి మొత్తం అంతా ఈ హోల్ ప్రాసెస్ టైంలో తనకి జస్ట్ హ్యాండ్ మీద ఎక్కడో ఒక చిన్న బైట్ పడింది. ఇక్కడ ఇదే తను చేసిన తప్పు. ఒకసారి హ్యాండ్ మీద ఘాటు పడిన తర్వాత ఆ పప్పిని బయటకు తీసినప్పుడు సో ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి మెడికేషన్ తీసుకోవడం కానీ లేకపోతే రేబీస్ వ్యాక్సిన్స్ తీసుకోవడం కానీ ఏం చేయలేదు. సో దాన్ని క్యాజువల్గానే తీసుకుని వదిలేస్తే 3 లేదా 4 వ్యాక్సిన్ షాట్స్తో పోయేది, ప్రాణాల దాకా వచ్చింది. సో రేబీస్ అనేది బాడీలో ఫుల్లీ ఇన్ఫెక్ట్ అవడానికి దాదాపు 1 నుంచి 3 months టైం పడుతుందంట. కొన్ని కేసెస్లో అప్ టు 1 year కూడా పట్టచ్చు. అంటే ఆ సిమ్టమ్స్ మన బాడీలో విజువల్గా కనిపించడానికి. సిమ్టమ్స్ ఏంటంటే హైడ్రోఫోబియా, ఏదైనా వాటర్ చూడంగానే భయం వస్తుంది. చాలా కేసెస్ ఉన్నాయి, ఇండియాలోనే హైయెస్ట్ మళ్ళీ ఇది కూడా. ఇప్పుడు నేను ఈ వీడియో చేసే ముందు రీసెర్చ్ పర్పస్ కోసం అని చెప్పి మల్టిపుల్ డాక్యుమెంటరీస్ చూసుకుంటూ వెళ్తున్నాను. అందులో ఒక కామెంట్ సెక్షన్లో ఏం రాశారో తెలుసా, పాములను చూడంగానే మనుషులందరూ బెదిరిపోయి పారిపోవడం అనేది డెడ్ కామన్. ఫియర్ అనేది ఉంటుంది, భయం స్నేక్స్ని చూడగానే. కానీ డాగ్స్ మోస్ట్లీ ఎలా కదంటే పెట్ డాగ్స్ కింద పెంచుకుంటాం చాలా మంది పోర్షన్ ఆఫ్ పీపుల్ భయపడరు, ఎందుకంటే అది పెద్ద ఇష్యూ కాదు కాబట్టి. సో మనలో ఒకలాగే మనతో మెర్జ్ అయి తిరుగుతాయి కాబట్టి. ఇన్ రియాలిటీ ఏంటంటే అవి క్యారీ చేసే మనం చెప్పిన ఈ రేబీస్ వైరస్ ఏదైతే ఉందో అది పాములు క్యారీ చేసే విషయం కంటే 1000 రెట్లు డెడ్లీయెస్ట్ అని చెప్పి. నిజంగా ఆ మాట కూడా నిజమే కదా. ఒకసారి ఆన్ టైంలో కనుక వ్యాక్సినేషన్ పడకపోతే ఇట్స్ జస్ట్ ఇంకా ఓవర్ అంతే. రీసెంట్గా వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 1 కాదు 2 కాదు, ఇలా మల్టిపుల్ ఈవెంట్స్. చాలామంది రూరల్ ఏరియాస్లో దీని మీద సరైన అవగాహన ఉండదు, చాలా పోనీలే అని చెప్పి లైట్ తీసుకుంటారు. కానీ జస్ట్ దాని సీరియస్నెస్ అనేది ఖచ్చితంగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. మీకు డౌట్ రావచ్చు, ఒకసారి వైరస్ ఏదైనా బాడీలోకి ఎంటర్ అయితే ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది రియాక్ట్ అవ్వాలి కదా, అంత టైం వరకు అది ఏమీ రెస్పాండ్ అవ్వకుండా ఎలా ఉంది అని చెప్పి. సో ఈ వైరస్ స్పెషాలిటీయే అది. బాడీలో ఒకసారి మజిల్ టిష్యూస్లో కానీ లేకపోతే నర్వస్ సిస్టంలో కానీ ఎంటర్ అయిన తర్వాత అది రెప్లికేట్ అయ్యే రేట్ ఏదైతే ఉంటుందో ఎక్స్పాండ్ అవుతుంది, అది చాలా తక్కువ స్లోగా అవుతుంది. సో ఈ స్లో ప్రాసెస్ వల్ల బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ అది ప్రాబ్లం అని చెప్పి దాన్ని డిక్లేర్ చేయకుండా, దాన్ని ఏం చేయకుండా అలా వదిలేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ వైరస్ ఏం చేస్తుందంటే స్లోగా రెప్లికేట్ అవ్వకుంటూ ఆల్ ద వే బ్రెయిన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వరకు రీచ్ అవుతుంది. సో ఒకసారి అక్కడికి రీచ్ అయిన తర్వాత అది రెప్లికేట్ అవుతుంటే బ్రెయిన్లో ఫంక్షనింగ్ అనేది మామూలు క్యాజువల్గా జరిగినట్టు జరగకుండా అన్యూజువల్గా జరుగుతుంది. సో అప్పుడు సిమ్టమ్స్ క్లియర్ కట్గా కనిపిస్తాయి మనిషిలో. సో ఫైనల్గా మీకు అర్థమై ఉంటుంది. ఒక్కసారి జస్ట్ డౌట్ వచ్చినా సరే ఏదైనా ఒక ఘాటు పడిన డాగ్స్ నుంచి ఆరల్స్ బైట్ కరిచిన సీరియస్గా సివియర్గా దాన్ని కన్సిడర్ చేసి